10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's go. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ దివ్య టీవీ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుంటున్నామండి. ఈ చేపలు వచ్చేసి శీలావతి చేపలు అండి. వీటిని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి నానపెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం అండ్ బెండకాయలు కూడా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించాము, ప్యాన్ పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇవాళ ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఎండాకాలంలో ఉన్నట్టుగా ఉంది. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి, టైం పడుతుంది. సో ఆయిల్ అయితే వేడెక్కింది, ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము. అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాము. బెండకాయలు టైం పడుతుంది వేసుకోవడానికి, అప్పుడే కాదు. ఇంతకీ ఏం వండుతున్నాం అనేది చెప్పలేదు కదా, నేను లాస్ట్లో చెప్తానండి, ఇప్పుడైతే చెప్పను. సో సీ దిస్ వీడియో. కరివేపాకు వేసుకుంటున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బెండకాయలు పోసుకుంటున్నాము. సో ఇక్కడైతే కరివేపాకు వేసాము, కలుపుదాం. సో బెండకాయలు అయితే వేసుకున్నాము, కోసుకున్నాము కదా, బెండకాయలు వేసుకున్నాము కడిగేసుకుని. ఇప్పుడు కలుపుకుంటాము. చేపల పులుసుకి కలుపుకోవడానికి మీకు వీలున్నట్టుగా గరిటె తీసుకోవాలి. సో కొత్తిమీర అండ్ పుదీనా అండి కట్ చేసుకుంటున్నాము. కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడు వేసుకుంటాము. సో కొత్తిమీర పుదీనా ఆకుని మనం ఒక గిన్నెలో వేసాము, అందులో కడుక్కుంటున్నాము. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాము. కొత్తిమీర పుదీనా ఆకు తొందరగా వేయడం ఎందుకు అంటే లాస్ట్లో వేసుకోవచ్చు, కానీ ఇందులో వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులో మీరు దుంపలు వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు, ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు, కాయగూరలు ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే బెండకాయలు వేసాము అంటే. టమాటా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కదా, సో ఎవరు అంతగా వాడట్లేదు. సో ముక్కలు అయితే ఉప్పు కారం పసుపు రాసామన్నాం కదండి, ముక్కలు ఇందులో వేసుకుంటున్నాము. ఒకటి ఆయిల్ పట్టాలి. సో ఉప్పు కారం పసుపు వేసి ఈ బాండిలోని కలిపాము. అందులో మెడి ముక్కల్ని ఇందులో వేసాము.
వీటికి ఏంటంటే మనం ఇవి పెట్టకూడదు, గరిటెలు పెట్టకూడదు. సో చేతితో ఇలా తిప్పుకోవాలి. ఒక్క ముక్కకి పట్టాలి కదండి. సో అలాగా తిప్పుకుంటే మనకి ముక్కకి పడుతుంది. సో చేపలు అయితే బాగా బాయిల్డ్ అయిపోయాయి. దీన్ని ఒక్కసారి మనం ఇలా తిప్పుకోవాలి. మొత్తం మసాలా అంతా దానికి పడుతుంది కాబట్టి. మసాలా అంటూ ఏం వేయలేదండి, అల్లం వెల్లుల్లి ఏం వేయలేదు. ఇందాకే మేము చింతపండును అయితే నానబెట్టుకున్నాము. మీరు తెచ్చుకున్న చేపను బట్టి మీరు చింతపండు నానబెట్టుకుంటే చేపల పులుసుకి. సో ఈ చేపల పులుసుని ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి అలాగా పిసుక్కొని చింతపండుని వాటర్ వచ్చేటట్లుగా సో ఇందులో వేయాలి. చూసారా ఉడుకుతుంది అలాగా. మనకి తొందరగా అయిపోయే వంటకం ఏంటి అంటే ఈ చేపల పులుసులో అండి. చేపల పులుసు కానీ, చికెన్ పులుసు కానీ, మటన్ పులుసు కానీ ఏవైనా సరే తొందరగా అయిపోతుంది. మటన్ ఏంటంటే బాయిల్ చేయాలి ఫస్ట్ మనం, అది ఉడకబెట్టుకోవాలి. ఇదైతే ఉడకబెట్టుకోకర్లేదు, డైరెక్ట్గా వేసి మనం చేపల పులుసుని చేసుకోవచ్చు. సో వాటర్ ఏంటంటే మనం చింతపండులో వాటర్ మనకి ఎంత పులుసు కావాలి అన్నది దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు, తగ్గ క్వాంటిటీలో వేసుకోవచ్చు. సో చూసారు ఎలా మరుగుతుందో. అందులో కొంతమంది ఆవా పొడి వేసుకుంటారండి చేపల పులుసులో, అది కూడా టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా అడుగుకి వెళ్ళాలి కాబట్టి ఒక్కసారి అలా చేసుకుంటే మనకి బాగుంటుంది. అడుగు కూడా పట్టింది చక్కగా, అడుగు వరకు వాటర్ వెళ్ళిపోయింది. సో మధ్యలో మనం ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం సరిపోతుంది. మాకైతే సాల్ట్ చాలలేదు, మేము సాల్ట్ వేసుకున్నాము. కొంచెం కారం కూడా వేసుకుంటున్నాము. స్టార్టింగే మేము సాల్ట్ కారం ఎక్కువ వేసుకోలేదు, తగ్గించి వేసుకున్నాము, చూసుకొని వేసుకోవచ్చు కదా అని. సో గరిట అయితే పెట్టాల్సిన అవసరం లేదండి, దానితో అదే మరుగుతుంది. సో పులుసు చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. సో పులుసు అయితే రెడీ అయిపోయిందండి, అది వేడి మీద అలా మరుగుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.